చాలా అద్భుతంగా ఉంది. నాకు సాటిస్ఫైడ్ అయింది సార్. వండర్‌ఫుల్ సార్. చాలా బాగుంది. మీ నుంచి నేను కూడా చాలా నేర్చుకున్నాను. ముందు మీ అడుగుజాడల్లో నడవాలనుకుంటున్నాను. థాంక్ యూ సార్. శ్రీనివాస్ గారు, గుంటూరు శ్రీనివాస్ గారు, ఖమ్మం బాస్. గుడ్ ఈవినింగ్ సార్. రియల్ భూమి కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు సార్. ప్యానల్ ఉన్న పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మీరు ఇచ్చినటువంటి క్లాసు ఎంతో మందికి రియల్ భూమి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చాలా చక్కగా ఉపయోగపడుతుందని, అందరం కూడా మీరు ఇచ్చిన సలహాలు సూచనలు పాటించి ముందుకు వెళ్తామని, అలానే రాబోయే రోజుల్లో మీరు ఇచ్చినటువంటి సలహాలన్నీ పాటిస్తూ ఏ మీటింగ్ లో ఎలా మాట్లాడాలి, ఏ సందర్భాల్లో ఎలా మాట్లాడాలి అనేది చాలా చక్కగా చెప్పారు సార్. చాలా ఆనందకరమైన విషయం. మన రియల్ భూమి కుటుంబ సభ్యులందరికీ కూడా ఇది చాలా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను సార్. అట్లానే ఈ రోజు ఒంగోలు మీటింగ్ లో చాలా విజయవంతంగా సక్సెస్ అయిందని చెప్పి ఆశిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఈరోజు ఒంగోలులో అద్భుతమైన రియల్ భూమ్ ఫ్రాంచైజీని ఓపెన్ చేసుకున్న అక్కడ నిర్వాహకులకు, రియల్ భూమ్ కుటుంబ సభ్యులకు, ఒంగోలు కుటుంబ సభ్యులకు అందరికీ మా తరఫున శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి బాబురావు గారు వారిని అప్డేట్స్ చెప్పి 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. బాబురావు గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి, మాట్లాడండి. ప్యానల్లో మన ఉన్నటువంటి మన రియల్ భూమ్ కుటుంబ సభ్యులందరికీ కూడా గుడ్ ఈవినింగ్. అప్డేట్స్ కి సంబంధించి ఈరోజు కొద్దిమంది వస్తా అని చెప్పారు కానీ వాళ్ళకి సాధ్యం కాలేదు. రేపు సండే కాబట్టి రేపు మన వెంచర్లో సైట్ విజిట్స్ ఉంటాయండి. అలాగే ఈరోజు మీరు చెప్పినటువంటి ఒక మంచి ఉపన్యాసకుడికి ఉండాల్సినటువంటి క్వాలిటీస్ కానీ మెలకువలు ఇవన్నీ కూడా చాలా చక్కగా చెప్పారు. అవి మాకు కూడా ఉపయోగకరంగా ఉన్నవి. మేము కూడా సరే, ప్రతి మనిషికి కూడా ఎప్పుడు తప్పనిసరిగా ఒక అంటే వినే దాంట్లో కానివ్వండి, అట్లాగే నేర్చుకునే దాంట్లో కానీ నిత్య విద్యార్థిగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. అలాగే ఎప్పుడు కూడా మనం మంచి ఏదైతే ఉన్నదో దాన్ని ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. 2, మంచి లిజనరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచి మాటకారిగా కూడా ఉండేదానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఎవరు చెప్పినా ఓపికగా ఫస్ట్ అటువైపు నుంచి ఏం చెప్తున్నారు అనేది మనం గ్రహించి తర్వాత మాట్లాడే పేషెన్సీ కూడా ఖచ్చితంగా ఉండాలి. మీరు చెప్పినటువంటి సూచనలు, సలహాలు ఇవన్నీ కూడా అందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటాయని చెప్పేసి నేను భావిస్తున్నా సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బాబురావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా శ్రీనివాస్ గారు హ్యాండ్ రైజ్ చేశారు, వెగ్గలం. శ్రీనివాస్ గారు మాట్లాడండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. ఈ రోజు మీరు చెప్పింది విన్నాను, అంతా మంచిగా ఉంది. మొన్న 60 చెప్పారు సరే మన ఖమ్మంలో. అవును, చెప్పండి. ఖమ్మంలో 60 సంవత్సరాల గురించి చెప్పారు. అది కళనీళ్ళు పెట్టించారు సార్, మీరు అంత బాగా చెప్పారు. థ్యాంక్ యూ. సూపర్. నాకు నిజంగా కళ్ళమ్మ నీళ్ళు వచ్చినాయి. బాగుంది. మేము కూడా రేపు కూడా రేపు ఆదివారం కూడా రేపు ట్రై చేస్తున్నాము సార్ వెంచర్లోకి. ఒక ఇద్దరు నిన్న పోయి వచ్చారు, మళ్ళీ రేపు పంపిస్తాను. మంచి అవకాశం సార్ మనకు రియల్ భూమి తరఫున చింతకుర్తి సైట్ మనకు మంచి ఇన్కమ్ సంపాదించుకోవడానికి గొప్ప అవకాశం. దాన్ని ఖమ్మం టీము చుట్టుపక్కల వాళ్ళతో కూడా దాన్ని ప్రతి ఒక్కరిని కోరుతాం. అదేవిధంగా ఈరోజు రియల్ భూమిలోకి ఆహ్వానం పలుకుతున్నాం. నాగేశ్వరరావు గారు కుస్మంచి జక్కపల్లి నుంచి నాగేశ్వరరావు గారిని రియల్ భూమి ఫ్యామిలీలోకి ఆహ్వానం పలుకుతున్నాం. వారిని ఒక్క 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈ రియల్ భూమిలోకి నన్ను ఆహ్వానించినందుకు ముందుగా మీకు ప్రత్యేక ధన్యవాదాలు. అంతే ఈ జూమ్ మీటింగ్ లో అటెండ్ అయిన వాళ్ళందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు చెప్తూ, మాట్లాడాల్సింది చాలా ఉంది, నేర్చుకోవాల్సింది చాలా ఉంది. నేను గత 30 సంవత్సరాల నుంచి ఎల్ఐసి చెప్తున్నా.
సోషల్ స్టడీస్ చేస్తుంటా, దేవస్థానంలో వర్క్ చేస్తుంటా, కానీ మామూలుగా మాట్లాడుతుంటాం ఏది లేకుండా మైక్ కాడికి వచ్చేసరికి ఒక ఏదో ఫీల్ చేసి ఏదో ఒక ఆయాసం లాగా వచ్చేసి భయం అనేది ఉంటుంది. ఇప్పుడు ఆ సబ్జెక్ట్ మీ సబ్జెక్ట్ అన్న తర్వాత అవన్నీ మనం తీసేయాలనే ఒక తపన నాలో ఉంది. చాలా బాగుంది సార్, మీ స్పీచ్ బాగుంది. కానీ ఈ రోజు నన్ను రియల్ భూమ్ లో ఎంటర్ చేసినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. కాకపోతే ఇంతకుముందు మనం చేసాం, రియల్ ఎస్టేట్ చేశారు కాబట్టి మధ్యలో కొన్నాళ్ళు బ్రేక్ అయింది 1 year నుంచి. మళ్ళీ ఈ రోజు మీ ద్వారా మేము ఎంటర్ అవుతాను, మాకు చాలా సంతోషకరంగా ఉంది. థ్యాంక్ యూ రాజేశ్వర గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అందరినీ. కుస్మంచి, కోదాడు, సూర్యాపేటలో అంతా మీ టీము రావాలని, మీతో కలిసి పనిచేసే భాగ్యం మాకు కల్పించాలని కోరుతున్నాం. అదేవిధంగా రాంప్రసాద్ గారు A to Z సర్వీసెస్, రాంప్రసాద్ గారిని మాట్లాడు. సార్ గుడ్ ఈవినింగ్ అండి. మన రియల్ భూమ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా, అట్లాగే మన ఒంగోలులో ఫ్రాంచైజీ ఓపెన్ చేసుకున్న సుబ్బారావు గారికి, అక్కడ నేను ఆల్రెడీ ఖాతా ఓపెన్ చేశాము ఒంగోలులో కూడా. ఆదిత్య పక్కనే ఉంటుంది అది, దాని కిరాణా షాపు, వాళ్ళని ఒకరిని, తర్వాత పెస్ట్ కంట్రోల్ ఒకరిని, తర్వాత మన కాలేజీ ప్రిన్సిపాల్ గారు ఒకరిని, ముగ్గురిని ఇవాళ ఎన్రోల్ చేయడం జరిగింది వాళ్ళతో మాట్లాడి. అట్లా ప్రతి ఒక్కళ్ళు మనకి ఎక్కడైతే వెంచర్ ఫ్రాంచైజీ ఓపెన్ అయిందో ఆ ఏరియాల్లో కూడా మనం వాళ్ళందరినీ కూడా రిక్రూట్ చేసుకొని ఆఫీసు పంపించి చేస్తే అక్కడ వాళ్ళు యాక్టివేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. దగ్గరగా ఉంటుంది కాబట్టి మనం ఏదైతే ఫ్రాంచైజీ ఓపెన్ అయిందో ఆ ఏరియా వాళ్ళని మనం గ్యాదర్ చేసి పంపించవచ్చు. అట్లాగే మీరు చెప్పే ప్రతి విషయాన్ని కూడా మనం రికార్డ్ చేసి ఏదైతే జూమ్ మీటింగ్ రాలేకపోతున్నారో వాళ్ళకి పంపించగలిగితే చాలా బాగుంటుంది. అదొకటి ఆలోచించండి. మీ అమూల్యమైన సందేశాన్ని మనం రికార్డ్ చేసి పంపించగలిగితే అందరూ వింటారు. మనం ఇప్పుడు ఏదో 50 మంది 60 మంది కాకుండా మన దగ్గర ఇప్పుడు 1,00,000 మంది అసోసియేట్స్ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి తెలియాలి, వాళ్ళకు కూడా జూమ్ మీటింగ్ రావాలన్న కోరిక కలగాలి. మీ సందేశాన్ని విని దాన్ని రికార్డ్ చేసి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టి ఫార్వర్డ్ చేయించగలిగితే చాలా బాగుంటుంది సార్. అట్లాగే నేను ఈరోజు బెంగళూరు నుంచి వాళ్ళని కూడా మాట్లాడాను. బెంగళూరు, ఢిల్లీలో 2 ప్రాజెక్టులు ఉన్నాయి, వాళ్ళతో కూడా మాట్లాడి యాక్టివేట్ చేయడం జరిగింది. అట్లా నిన్న న్యూజివీడ్ వెళ్ళాము. న్యూజివీడ్లో ఒక 20 మందిని అసోసియేట్స్ అందరినీ కూడా మాట్లాడి అక్కడ అవసరమైతే ఫ్రాంచైజీ ఓపెన్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారు. అట్లా ప్రతి చోట కూడా మన రియల్ భూమ్ జెండాని ఎగరవేస్తున్నాం. తప్పకుండా మనం ఈ 1,00,000 నుంచి 10 లక్షలకు వెళ్ళే దశలో ముందుంటాం సార్. తప్పకుండా నా వైపు నుంచి ఒక 1,00,000 మంది ఏజెంట్లని చేయడానికి నేను రెడీగా ఉన్నాను. ఎందుకంటే రోజుకు 100 పెరుగుతుంది. ఇది రేపొద్దున 1000 కూడా రావచ్చు. ఒక్కొక్కళ్ళు మనం ఇచ్చే స్పీచ్లు విని కానీ మన ఈ ఇన్కమ్ ఎలా వస్తుందని తెలుసుకొని కానీ యాక్టివేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చిన నాకు రియల్ భూమ్ ఫ్యామిలీ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ రామప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఒక 20 నిమిషాల్లో క్లాస్ అయిపోతుంది అనుకున్నాను, దాదాపు 40 minutes పట్టింది, సమయం మించిపోతుంది. జేటీ రామారావు గారు మాట్లాడే ముందు ఖమ్మం నుంచి డివిఆర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. డివిఆర్ ఖమ్మం బ్రాండ్ అంబాసిడర్, వెల్కమ్ డివిఆర్ గారు. రియల్ భూమ్ కుటుంబ సభ్యులందరికీ సార్ మాట్లాడండి. డివిఆర్ గారు. రియల్ భూమ్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం సార్. ఇవాళ జూమ్ మీటింగ్ టైటిల్ ఏంటంటే మీ వాయిస్ ని ప్రేమించండి. కానీ మీరు మీ వాయిస్ ని ప్రేమించండి అంటూ అందరూ మీ వాయిస్ ని ప్రేమించేలా జూమ్ కండక్ట్ చేశారు సార్. నిజంగా అద్భుతం, అత్యద్భుతం, అమోఘం, మాటల్లో చెప్పలేము. ఎందుకంటే మీరు మొత్తం అసలు సెషన్ ని అందరిలో భయం పోగొట్టేలా, స్టేజ్ పైన ఎలా మాట్లాడాలి ఏంటి అంటూ వాళ్ళ వాయిస్ ని వాళ్ళు ప్రేమిస్తారో లేదో కానీ ఈ జూమ్ సెషన్ లో మాత్రం మీ వాయిస్ ని ఖచ్చితంగా ప్రేమించేలా చేసుకున్నారు. థ్యాంక్ యూ సార్. ఇది చెప్దామని హ్యాండ్ రైజ్ చేశాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరి వాయిస్ కూడా అలాగే రావాలి, ప్రతి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తే సాధ్యమే. రాజమండ్రి నుంచి జేటీ రామారావు గారు ఉన్నారా? సార్ నమస్కారం సార్. నమస్కారం రామారావు గారు, వెల్కమ్. చెప్పండి మీ అప్డేట్స్. రియల్ భూమ్ రియల్ ఎస్టేట్ సర్వీసెస్ అసోసియేట్స్ వారికి అలాగే ఫ్రాంచైజీ వారికి పాల్గొన్న కొత్తగా వచ్చిన వారికి మిగతా సీనియర్లు పెద్దలందరికీ నా నమస్కారం. మరి ముఖ్యంగా శ్రీనివాస్ నాయుడు గారు, మా రోహిత్ అన్న, తర్వాత మా వెంకటరత్నం గారు, అలాగే హరీష్ బాబు గారు, మీరు మాకు డిప్యూటీ స్పీకర్ లాగా ఉన్నారు. చాలా సంతోషం.
ఇప్పటి వరకు మీరు చెప్పింది చాలా చక్కగా ఉంది, అద్భుతంగా ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఒక సూచనలు ఇస్తూ, సలహాలు ఇస్తూ, వాళ్ళ ధైర్యం నింపుతూ ఒక రోడ్ మ్యాప్ ఇచ్చి వాళ్ళ ముందుకు నడిపిస్తున్నారు. చాలా సంతోషం సార్. అట్లాగే మన రాజమండ్రి పరిసర ప్రాంతాల రాజమండ్రి, కాకినాడ, అమలాపురం 3 జోన్లుగా డివైడ్ చేసాం. మూడు చోట్ల కూడా టీములు పనిచేయడానికి కార్యాచరణ నడుస్తూ ఉంది, రిక్రూట్మెంట్ కూడా నడుస్తూ ఉంది. కాకపోతే జూమ్ మీటింగ్లకు వచ్చేటప్పటికి జూమ్ యాప్ కానీ, వైఫై కానీ, కొంచెం మొబైల్స్లో కానీ కొంచెం టెక్నికల్ ప్రాబ్లమ్స్ మీదే కాన్సన్ట్రేషన్ చేసుకుంటూ ఎక్కువగా జూమ్ మీటింగ్కి ఎలా రావాలి, 1:10, 10:100 ఆ విషయాలు కానీ, అలాగే జిల్లాల వారీగా ఇస్తున్న ఈ జూమ్ లింకుల్లో కూడా వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తూ అలాగే ముందుకెళ్తున్నాం. మళ్ళీ డైరెక్ట్గా కూడా మీటింగ్స్ రెడీ చేస్తున్నాం సార్. మినీ కోఆర్డినేషన్ మీటింగ్లు కూడా జరుగుతూ ఉన్నాయి, యాక్టివేషన్లో ఉన్నాం. ఖమ్మం అప్డేట్స్ కూడా బాగున్నాయి. వాళ్ళ ఒంగోలు కార్యాలయం ప్రారంభోత్సవం కూడా చక్కగా ఉంది, అది కూడా బాగుంది సార్. అదే స్పీడ్గా, అదే దూకుడుగా ఇటువైపు కూడా కృష్ణా జిల్లాకి అటువైపున ఎంత రకంగా జరుగుతుందో అలా కృష్ణా జిల్లా ఇటువైపు కూడా, ఇటు ఏలూరు, భీమవరం, రాజమండ్రి లేదా ఇటు వైజాగ్ వైపు కూడా అదే రకంగా పనిచేస్తూ ఉన్నాం సార్. త్వరలోనే వైజాగ్ కూడా మంచి రైజింగ్ లోనే ఉంది. మాకు ఆ అవకాశాలన్నీ కూడా అందిపుచ్చుకుంటాం. అక్కడ కూడా అక్కడ మన టీం అప్పారావు గారు కానీ, మన రాజబాబు అన్న కానీ, అలాగే మనకి మిగతా మా వాళ్ళు కూడా అందుబాటులోనే ఉన్నారు, యాక్టివ్గా ఉన్నారు సార్. చాలా సంతోషం సార్. అప్డేట్స్ ఇంకా ఉన్నాయి, మన వాళ్ళు కూడా మాట్లాడతారు సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారం అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ రామారావు గారు. అదేవిధంగా కోట శ్రీనివాసరావు గారి మాటలు వినక చాలులైంది. శ్రీనివాసరావు గారు, ఒక్కసారి మీ వాయిస్ మాకు వినిపించండి సార్. సార్ అందరికీ రియల్ భూమి కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం సార్. సార్ నా వాయిస్ వినిపిస్తుంది కదా సార్? బ్రహ్మాండంగా సార్, చాలా బాగుంది. థ్యాంక్ యూ. అంటే ఏం లేదు సార్, జర్నీలో ఉన్నాను. ఇప్పుడే ఒంగోలు మీటింగ్ కంప్లీట్ చేసుకొని అంది వేలో బయలుదేరి రిటర్న్ లో ఉన్నాం అందరం కూడా. ఈ రోజు ఉదయం నుంచి ఆద్యంతం చాలా బ్రహ్మాండంగా 10 గంటల నుంచి కూడా ఆఫీస్ ఓపెనింగ్ కార్యక్రమం కావచ్చు, దాని తర్వాత లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రాము, దాని తర్వాత ఫ్రాంచైజ్ సంబంధించినటువంటి ఈ రోజు కొత్త ఫ్రాంచైజీలు కూడా 2-3 ఫ్రాంచైజీలు డిస్కస్ చేస్తే 2 ఫ్రాంచైజీలకి వాళ్ళు అగ్రిమెంట్ చేసుకునే దానికి కూడా అక్కడ ఫైనల్ కన్క్లూజన్ కూడా తీసుకుని లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. చాలా అద్భుతం. అయితే ఏంటంటే ఈ రోజు మీరు చెప్పినటువంటి వాయిస్ చాలా బ్రహ్మాండంగా ఉంది సార్. ప్రతి ఒక్కరు జూమ్ మీటింగ్ లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మన రియల్ ఎస్టేట్ లో మన పెట్టుబడి ఏంటంటే వాయిస్ ఏనండి. మనం యాక్చువల్ గా ఈ వాయిస్ అనేది ఇందాక మీరు చెప్పిన డైరెక్షన్ ప్రకారం ఏ సందర్భాల్లో ఎలా వాడాలి అనేది కానీ, కాబట్టి ప్రధానమైన ఈ వాయిస్ అనేది లాంగ్వేజ్ మనం యూజ్ చేసేటువంటి పదజాలం ఏదైతే ఉందో రెస్పెక్ట్ గా, పొలైట్ గా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది సబ్జెక్ట్ నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి డెఫినెట్ గా మీరు రాబోయే రోజుల్లో ఇలాంటి వాయిస్ మీద మోటివేషనల్ క్లాసెస్ ఇంకా మరిన్ని క్లాసులు ప్రమోట్ చేస్తే మన సభ్యులందరికీ కూడా చాలా యూస్ఫుల్ గా ఉంటుందని నా అభిప్రాయం సార్. ఎందుకంటే రియల్ ఎస్టేట్ లో మన పెట్టుబడి అనేది కేవలం మనకి ఎక్కడా కూడా ఇవాళ ₹1 పెట్టుబడి లేకుండా రియల్ భూమిలో మీరు కోటీశ్వరులు అవబోతున్నారంటే కేవలం అది మన యొక్క పరిచయాలు, మన యొక్క మంచితనం, మన వాయిస్ ద్వారానే సాధ్యపడుతుంది. మనం చేసే ప్రొనౌన్సియేషన్ బట్టి ఎదుటి వారిని ఆకట్టుకోవటం, అదే విధంగా వాళ్ళని చక్కగా మనల్నిగా చేసుకొని సర్వీస్ చేసుకునే విధంగా, ఆస్వాదించే విధంగా మాట్లాడటం అనే గొప్పతనం ఉంటుంది. సో మీరు ఇచ్చినటువంటి ఈ రోజు సందేశం మాత్రం చాలా అద్భుతమైన సందేశం. మొట్టమొదటి నేను వినలేకపోయాను సార్, డ్రైవింగ్ లో ఉండి. కొంత సబ్జెక్ట్ అయితే నేను 15 నిమిషాల పాటు విన్నాను. చాలా ఎక్సలెంట్ గా ఇచ్చారు. ఇందాక ఒక సోదరుడు చెప్పారు, మీ వాయిస్ ని రికార్డ్ చేసి అందరికీ కనుక ప్రమోట్ చేసినట్లయితే మిగిలిన సభ్యులందరికీ కూడా ఉపయోగపడుతుందని. డెఫినెట్ గా అలా ప్రమోట్ చేసేదాని కోసం ప్లాన్ చేయండి సార్, రికార్డ్ వాయిస్. అలాగే రాబోయే రోజుల్లో మరిన్ని మీటింగ్లు కూడా ఇలాంటి మోటివేషన్ క్లాసులు, అదే విధంగా లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలు కూడా మీరు కూడా ఇన్వాల్వ్ అయ్యి రాబోయే రోజుల్లో కనుక మీ సందేశాలను ఇచ్చినట్లయితే ఇది డెఫినెట్ గా మన రియల్ భూమి సభ్యులందరికీ కూడా ఉపయోగపడుతుంది అభిప్రాయం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెరీ వెరీ యూస్ఫుల్ వర్డ్స్ మీరు చెప్పినటువంటి గోల్డెన్ వర్డ్స్ ఈ రియల్ భూమికి ఎంతో ఉపయోగకరమైన ఆశిస్తూ సెలవు తీసుకున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. వీర రాఘవరెడ్డి గారు సార్ ఉన్నారా? వారి కూడా ఒక 2 వర్డ్స్. రియల్ భూమి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలండి, కృతజ్ఞతలు. ఈ రోజే మేము ఒంగోలు ఫ్రాంచైజీ ఓపెనింగ్ కార్యక్రమం పూర్తి చేసుకుని
మేము తిరుగు ప్రయాణంలో ఉన్నాము. మాక్సిమం 1 hour లో చేరుకుంటాము. ఎక్కడైతే ఆ రోజు టీం ఎక్కడికి వచ్చి ఉన్నారో ఈ రోజు వాళ్ళందరూ చాలా మంచి డెడికేటెడ్ టీము. చాలా సోఫిస్టికేటెడ్ ఆఫీస్ ఉందండి. మన గుంటూరు ఆఫీసుకి సమాంతరంగా ఏమాత్రం తీసుకోని రీతిలో మన ఈరోజు ఒంగోలు ఆఫీస్ ఉంది. 100వ ఫ్రాంచైజీ ఈ రోజు మనం ఓపెన్ చేసుకోవడం, దాంట్లో మేము పాలు పంచుకోవడం అనేది చాలా గర్వకారణంగా ఉంది. ఇంకా మనం అనుకున్న టార్గెట్ 3000 ఫ్రాంచైజీలు అనుకున్నాము. ఎవరైతే సమర్థవంతంగా పనిచేసే నాయకత్వం, ఆ దక్షత ఉన్న వారందరికీ ఫ్రాంచైజీలు ఇచ్చి తొందరలోనే మనం కనీసం ఆ మ్యాక్సిమం టార్గెట్ రీచ్ అయ్యి, అలాగే అసోసియేట్స్ కూడా 10 లక్షల మంది చేరువయ్యి మొత్తం బిజినెస్ అంతా రియల్ భూమి ద్వారా 99 సర్వీసులు మనం యాడ్ చేసుకుని, ఏదైతే కొత్తగా మనం 1000 కోట్ల రూపాయల రిసార్ట్స్ కాన్సెప్ట్ అనుకున్నామో నిన్ననే శంకుస్థాపన కూడా అయ్యింది. ఎవరైతే మన సభ్యులు ఉన్నారో, మన అసోసియేట్స్ ఉన్నారో, లీడర్స్ ఉన్నారో, ఆ 1000 కోట్ల ప్రాజెక్ట్ మీద కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి మనం పనిచేయడం ద్వారా మన ఆర్థికంగా కూడా సంస్థ, రిసార్ట్స్, హోటల్స్ ఇవన్నీ బలోపేతం అవటం, ఎంప్లాయ్మెంట్ రావటం, మన అసోసియేట్స్ కూడా కొంచెం చేయటం ద్వారా వచ్చేటువంటి ఆ ఇన్కమ్, తద్వారా అందరూ ఆర్థికంగా స్థిరము, మన లక్ష్యాలు చేరటం కోసం అన్ని ప్రణాళిక ఏర్పాటు చేసి పెట్టారు. కాబట్టి ఆ కార్యం కూడా భవిష్యత్ వీలైన తొందరలోనే ఆ కార్డ్ సేలింగ్ కూడా లాంచ్ అవుతుందని నాయుడు గారు మళ్ళీ చెప్తారు. ఏదైనప్పటికీ ఈ అవకాశం ఇచ్చిన నా పెద్దలందరికీ, ఓపికగా విన్న పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. సార్కి ఇస్తున్నాను. నమస్తే అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా రియల్ భూమ్ వ్యవస్థాపకులు రియల్ భూమ్ శ్రీనివాస్ నాయుడు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత రోహిత్ గారు కన్క్లూడ్ చేస్తారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఒంగోలు 100వ ఫ్రాంచైజీ ఓపెన్ చేసుకున్నాను. ఆఫీస్ కూడా చాలా చక్కగా ఉందండి. అట్లనే అక్కడ మేనేజ్ చేసే సుబ్బారావు గారు కూడా అంతే సమర్థుడు, మంచి హృదయం కలవాడు. కాబట్టి ఖచ్చితంగా అక్కడ మనం ఒంగోలు మొత్తం, ఒంగోలు పాత జిల్లా మొత్తాన్ని కూడా ఒక 10 రోజుల్లో టోటల్ మనకి ఫ్రాంచైజీలు రావటం, మొత్తం కూడా ఇనాగ్రేషన్స్ అన్ని కూడా జరుగుతాయండి. ఈరోజు ముఖ్యంగా చెప్పదలిచింది, మన చింతగుత్తి వెంచర్లో మన రిసార్ట్స్ సంబంధించి వర్క్ త్వరలోనే మన ప్లాన్స్ అవి రేపు కొంతమందికి ఇచ్చామండి. దాంట్లో ది బెస్ట్ ప్లాన్ ఎవరు ఇస్తే దాని ప్రకారం మనం ముందుకెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ చింతగుత్తి వెంచర్ లో తార్ రోడ్డు కోసం కూడా గుంటూరు నుంచి ఒక కాంట్రాక్టర్ వచ్చి చూశాడు. రేపు ఆయన ఆఫీస్కి వస్తున్నాడు. అది కూడా తార్ రోడ్ చేయటం, రెవెన్యూ ప్లాంటేషన్ అది కూడా అయిపోద్దండి. ఇది అయిపోగానే వెంటనే మన వర్క్ కూడా స్టార్ట్ అయిపోద్ది. రెండోది, మన ఈ రిసార్ట్స్ అనుకున్న దీని కార్డ్స్ కూడా రేపు టోటల్ గా ఇంకొంచెం వర్క్, కార్డ్స్ వర్క్ కొంచెం క్వాలిటీగా తీసుకోవాల్సింది ఉంది. దాన్ని తీసుకున్న తర్వాత ప్రింటింగ్ ఇచ్చి, ఇది ఇప్పుడు మనం చూసేదంతా కూడా టెంపరీ కార్డ్ అండి. ఎప్పుడైతే వాళ్ళు మనీ పే చేసిన తర్వాత వాళ్ళ పేరుతోటి ప్లస్ వాళ్ళ ఐడి నెంబర్ తోటి కార్డ్ వస్తుంది. కాబట్టి అది ఆల్ ఇండియా వైడ్ ఎక్కడైనా కూడా చిప్ తో వచ్చే కార్డ్ వస్తుంది. కాబట్టి దాంట్లో వాళ్ళకి సంబంధించిన హిస్టరీ అంతా ఉంటది. కాబట్టి అది నీట్ గా ఎక్కడైనా కూడా ఆల్ ఇండియాలో ఎక్కడైనా వాడుకోవటానికి ఉండే విధంగా దాన్ని తయారు చేస్తున్నాము. అదే విధంగా ఈ రోజు ఒంగోలులో కూడా కొన్ని వెంచర్స్ కి సంబంధించి డిస్కషన్ అయిందండి. దాన్ని కూడా మీకు ఒక 2-3 days లో మీ ముందు పెట్టడం జరుగుతుంది. అదే విధంగా లింగాపురం మన అమరావతి రాజధాని దగ్గర ఉన్న వెంచర్ది నెక్స్ట్ ఈ సండే కాకుండా నెక్స్ట్ సండేకి మనం లాంచింగ్ ప్రోగ్రామ్ పెట్టుకొని ఆల్మోస్ట్ ఆల్ బుకింగ్స్ కూడా వస్తున్నాయి. దాన్ని కూడా క్లోజ్ చేసుకునే దీనిలో ఉందాము. అదే విధంగా చింతగుత్తి వెంచర్ కి సంబంధించి దాంట్లో మన రిసార్ట్స్ కి ప్లాన్ చేసుకున్నాం. దానికి సంబంధించి కూడా రేపు డిస్కస్ చేసి మీకు ఎల్లుండికి సోమవారం రోజుకి మొత్తం కూడా తెలియజేయటం జరుగుద్ది. కాస్త నాకు ఈ 1 week నుంచి కాస్త కాఫ్ మూలంగా ఎక్కువసేపు మాట్లాడలేకపోతున్నానండి. అప్డేట్స్ అయితే ఉన్నాయి. మీకు రేపు సండే పూర్తిగా నేను ఒక 10 minutes మొత్తం ఏమేంటన్నది టోటల్ గా మీ అందరికి వివరిస్తానని చెప్పేసి తెలియజేస్తున్నానండి. ఈ అవకాశాన్ని ఇచ్చిన మన
మనకి ఇప్పుడే మన డివిఆర్ గారి పేరు పెట్టారు డిప్యూటీ స్పీకర్ అని. కాబట్టి డిప్యూటీ స్పీకర్ గారికి అదేవిధంగా ఓపికతో విన్న మీరందరూ కూడా ఖచ్చితంగా కోటీశ్వరులు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. థ్యాంక్ యూ టు ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా రోహిత్ గారు మాట్లాడే ముందు లావణ్య మేడం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. లావణ్య గారు ఉన్నారా? వచ్చారా? అది సన్ గ్లాస్ వచ్చింది మీకేనా మేడం? ఉన్నారా? అశ్విని అంటే ఎవరు? ఓకే, కాకపోతే ఇది ఇచ్చారు వీళ్ళది రవి గారు. మేడం లేనట్టున్నారు. రోహిత్ గారిని మాట్లాడి కంక్లూడ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. రోహిత్ గారు జరుగుతుంది కదా సార్. అందరికి గుడ్ ఈవినింగ్ అండి. రియల్ బూమ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి హార్టీ వెల్కమ్ టు జూమ్ మీటింగ్. ముందుగా కాన్సెప్ట్ డిజైనర్ దుర్షత్ శ్రీనివాస్ నాయుడు గారికి మనందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు. సో నిన్న మన రిసార్ట్ భూమి పూజ తర్వాత మరొక బిగ్ డే కింద చూస్తా ఉన్నాం అండి ఈ రోజు. సో ఒంగోలు ఫ్రాంచైజీ సుబ్బారావు గారు ఓపెన్ చేశారు. సో ఈ రోజు ఒక ఎల్డిపి ప్రోగ్రామ్ మహేంద్ర గురూజీ గారు యాస్టీజ్ గా ఆయన ఒక మార్క్ సెట్ చేసేటట్టుగా ఎప్పుడు కూడా అందరినీ ఒక డ్రైవ్ చేసే విధంగా వారి సెషన్ నడుస్తూ ఉంటది. కాబట్టి ఈ రోజు కూడా చాలా ఎఫెక్టివ్ గా సెషన్ నడిచింది. అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఆల్మోస్ట్ ఒక 2 hours 3 hours ఫ్రాంచైజ్ గురించి కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు సుబ్బారావు గారి ఫ్రెండ్స్ కానివ్వండి, కోట శ్రీనివాస్ గారు కానీ, తర్వాత మన దుర్షత్ శ్రీనివాస్ గారికి సంబంధించినటువంటి పాత పరిచయస్తులు అందరూ కూడా రావడం, కాన్సెప్ట్ గురించి తెలుసుకోవడం. సో యాక్టివ్ గా మేము పార్టిసిపేట్ చేస్తామని చెప్పి వెళ్ళడం జరిగిందండి. చాలా మంచి ప్రొడక్టివ్ డే. తర్వాత ఈ రోజు హరీష్ బాబు గారు తీసుకున్న ఇనిషియేటివ్ ఏదైతే ఉందో మీ వాయిస్ ని మీరు ప్రేమించండి అనేది. సో ఇక్కడ అంటే మనకి అంటే నేను దాంట్లో అంత దిట్టగా ఏదో మాట్లాడుతూ ఉంటాం కానీ సో సార్ చెప్పిన విషయాల్లో నేను చాలా నేర్చుకున్నాను. అంటే సందర్భోచితంగా మాట్లాడటము, అదే విధంగా రిపిటేషన్ ఆఫ్ వర్డ్స్ నిజంగానే చాలా బోరింగ్ గా అనిపిస్తుంది. మనకు తెలియకుండానే చాలా సందర్భాల్లో మనం ఆ వర్డ్స్ అంటే సార్ ఏదో పదం వాడారు దానికి. సో ఒకే వర్డ్ ని మనం తరచుగా రిపీట్ చేస్తా ఉంటాం. సో అది మనకి తెలియకుండానే జరుగుతూ ఉంటది. సో మనం మాట్లాడేటప్పుడు కాన్షియస్ గా ఉన్నప్పుడు ఏంటంటే అవి అబ్జర్వ్ చేస్తూ కనుక మాట్లాడితే సెషన్ బోరింగ్ గా కాకుండా ఇంట్రెస్టింగ్ గా ఉంటా ఉంటుంది. తర్వాత వాయిస్ మాడ్యులేషన్ లో నిజంగా మన అటెన్షన్ పే చేసే విధంగా మన వైపు చూడాలి అంటే గనక కొన్ని పదాలు ఇందాక వారు చెప్పారు, వివేకానంద స్వామి చెప్పినట్టుగా ఉక్కు నరాలు, ఉక్కు కండరాలు, ఇనప శరీరం కలిగి ఉన్న యోధుల్ని నాకు ఇవ్వండి. సో ఆ క్యాప్షన్స్ ఏంటంటే నిజంగానే మన వైపు అటెన్షన్ ఎవరు మాట్లాడినా కూడా మనం దాన్ని ఏదో చెప్తున్నారు అనేటువంటి అటెన్షన్ మనం పే చేస్తాం. సో ఆటోమేటిక్ ఏంటంటే వాళ్ళని మన వేలోకి తీసుకురావటం, అంటే మనం చెప్పాలనుకున్న అంశాన్ని వినే విధంగా వాళ్ళని చేయటానికి ఇలాంటి ఉపయోగపడతా ఉంటాయని చెప్పి నేను తెలుసుకున్నాను ఈ రోజు. సో జనరల్ గా ఏదో పొలిటికల్ స్పీచ్ లో మాట్లాడుతూ ఉంటాం కానీ సో ఇంత ప్రొఫెషనల్ గా అంటే ఒక ఇంపాక్ట్ లో వారు నేర్చుకున్నటువంటి ట్రైనింగ్ ఏదైతే వారు పొందారో దాన్ని ఈ రోజు ఫ్రీ ఆఫ్ కాస్ట్, అంటే వారు ఏదో ఫీ పే చేసి నేర్చుకొని ఉంటారు. కానీ ఇవాళ ఏంటంటే రియల్ బూమ్ సభ్యులు ఎవరైతే ఉన్నారో అందరికి కూడా వారు ఫ్రీగా వారి నాలెడ్జ్ ని ఇంపార్ట్ చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ హరీష్ బాబు గారు. మా అందరి తరఫున కూడా నేను మీకు, ఎందుకంటే మీరు మొన్న డిస్కస్ చేస్తున్నప్పుడు మనం ఇంట్రెస్ట్ క్రియేట్ చేయటం విధంగా చేద్దామని చెప్పి వెంటనే దాన్ని ఇనిషియేట్ తీసుకోవటం, దాన్ని వెంటనే ప్రాక్టికల్ గా దాన్ని చేయటం అనేది నిజంగా అందరి తరఫున మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు సార్. అదేవిధంగా ఈ రోజు కొత్తగా ఇందాక సార్ మాట్లాడుతూ అరవపల్లి నాగేశ్వరరావు గారిని ఇంట్రడ్యూస్ చేశారు. సో హార్టీ వెల్కమ్ సార్. సో ఇది చాలా మంచి కాన్సెప్ట్ సార్. సో మీరు హరీష్ బాబు గారి ద్వారా పరిచయం అయ్యారంటే మాకు ఆటోమేటిక్ గా అంటే ఇక్కడ ఉండేదంతా ఫ్యామిలీ మెంబర్స్. సో వారి ద్వారా వచ్చారంటే ఒక స్పెషల్ అటెన్షన్, రెస్పెక్ట్ మీకు పూర్తిగా ఉంటదని చెప్తూ మరొకసారి రియల్ బూమ్ ఫ్యామిలీలోకి మీ అందరినీ మిమ్మల్ని ఇన్వైట్ చేస్తా ఉన్నాను సార్. సో కలిసి వర్క్ చేద్దాం. ఖచ్చితంగా ఇది మీకు హరీష్ బాబు గారు కాన్సెప్ట్ చెప్తారు. లేదు ఒక 2-3 days కనుక మీరు జూమ్ మీటింగ్ అటెండ్ అయితే కనుక
మీకు కంప్లీట్ మన కాన్సెప్ట్ ఏ రకంగా వెళ్తుంది అనేది అర్థమవుతా ఉంటది. సో ఇంకొకటి ఏంటి అంటే మనం ఫిబ్రవరి గడ ఎండింగ్ లోకి వచ్చేసామండి. ఖమ్మం టీమ్ కి నా స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే నిన్న మనం చేసినటువంటి ఏదైతే డ్రైవ్ లేదంటే మనం చేసినటువంటి భూమి పూజ ఏదైతే ఉందో దాన్ని ఒక అడ్వాంటేజ్ కింద మీరు మార్చుకోండి. సో అక్కడ ఆ వెంచర్ హైలైట్స్ ని మీరు పూర్తిగా అక్కడ ఉండేటువంటి గవర్నమెంట్ ఆఫీసెస్ తో పాటుగా నేను లాస్ట్ టైం చెప్పింది కూడా మీరు ఒకసారి ఆలోచన చేసి మీకు సంబంధించినటువంటి కాంటాక్ట్స్ గనక మనకి ఆఫీస్ కి మీరు పంపిస్తే వాటిని టెలికాలింగ్ చేసి మీకు ఆ లీడ్ ని మీకే ఇస్తారండి. ఎక్కడా కూడా ఇక్కడ మనం లీడ్ పంపిస్తున్నాం, మన కాంటాక్ట్ ని పంపిస్తున్నాం, మన లీడ్ మిస్ అయిద్దామని పొరపాటును కూడా కించిత్ అనుమానం లేకుండా పెట్టుకోండి. దాన్ని అంతా కూడా ఈవినింగ్ 4:30 or 5:30కి మీకు ఆ రిపోర్ట్ మొత్తం కూడా ఎవరెవరైతే ఓన్ కాంటాక్ట్స్ ఇస్తున్నారో వాళ్ళ చింతగుర్తి వెంచర్ ఇదేసిన తర్వాత అక్కడ వచ్చేటువంటి అప్డేట్ ని మీకే చెప్పడం జరుగుతుంది. సో దానికి అనుగుణంగా మీరు వాళ్ళతో ఏ రకంగా ఫాలో అప్ చేస్తే బాగుంటుంది అనేది తెలుసుకొని చేస్తే కనుక మీకు ఖచ్చితంగా డీల్స్ క్లోజ్ అవుతాయి. కాబట్టి దాని మీద ఫోకస్ పెట్టాలనుకుంటా ఉన్నా. అదే విధంగా ఇప్పటి వరకు ఎవరైతే ఎఫర్ట్స్ పెట్టారో డివిఆర్ గారు కానీ, రాంబాబు గారు, రమేష్ గారు, హరీష్ బాబు గారు, అదే విధంగా మన బాబురావు గారు, సో ఎవరైతే కొద్దిగా అంటే బండి రామకృష్ణ గారు కానీ, తర్వాత మన స్వర్ణ సుబ్బారావు గారు, మీరు ఎవరికైతే రియల్ ఎస్టేట్ లో అనుభవం లేకపోయినా కూడా మీరు వండర్ఫుల్ గా పర్ఫామ్ చేస్తున్నారు. సో మీ అప్రోచ్ ఏదైతే ఉందో వాటిని కొత్తగా ఎఫర్ట్స్ పెడుతూ చేయటానికి ఎవరైతే ట్రై చేస్తున్నారో వాళ్ళని కూడా మీరు డ్రైవ్ చేయండి. వాళ్ళకు ఉండే కాంటాక్ట్స్ ని, ఎందుకంటే ఇక్కడ మన ఫ్యామిలీ అనుకుంటా ఉన్నాం. సో ఏదో మనమే పర్ఫామ్ చేసి మనమే ఏదో చేసామని కాకుండా ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళకి కూడా చేయూతను అందించే విధంగా మనం వెళ్ళినప్పుడు మాత్రమే మన లీడర్స్ అవుతాం. కాబట్టి దాన్ని మీరు చాలా స్పెషల్ గా ఫోకస్ పెట్టి ఆ చింతగుర్తి వెంచర్ ని మనం క్లోజ్ చేసే విధంగా, దాంతో పాటుగా అక్కడ వచ్చేటువంటి బెనిఫిట్ మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నాం. దాంట్లో తీసుకునేటువంటి ప్లాట్ తీసుకునేటువంటి వాళ్ళకి మనం ఒక మెంబర్షిప్ ని ఫ్రీగా ఆఫర్ చేస్తున్నాం అనేది కూడా మీరు మన రిఫ్రెష్ రిసార్ట్స్ అండ్ దీనికి సంబంధించి ఆ వెంచర్ లో వాళ్ళకి అది ఏ ప్యాకేజ్ ఇస్తాం అనేది తర్వాత సంగతి. బట్ మీరైతే ప్రామిస్ చేయొచ్చు వాళ్ళకి. సో మనం వాళ్ళకి ఒక మెంబర్షిప్ ఫ్రీగా ఇస్తున్నాం అనేది. సో ఇది మీకు ఒక డ్రైవింగ్ ఫ్యాక్టర్ అయింది కాబట్టి దాన్ని కూడా కొద్దిగా సీరియస్ గా తీసుకోగలరని చెప్తాను. దీంతో పాటుగా నిన్న సారు వచ్చేసేటప్పుడు ఇంకొక వెంచర్ కూడా చూడటం జరిగింది. సో మనకి వెంచర్స్ అన్ని కూడా హ్యాండ్ఫుల్ ఆఫ్ వెంచర్స్ ఉన్నాయండి. సో కావాల్సిన అంటే మేము మార్కెటింగ్ లో ఏమంటాం అంటే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కి ఆహారం అంటాం. సో మనకు ఆహారం అపరిమితమైన ఆహారం ఉంది, కానీ మనం దాన్ని చాలా ఎఫెక్టివ్ గా హ్యాండిల్ చేయడానికి మనమంతా ఎఫర్ట్స్ కూడా పెట్టాలి. మీకు ఆఫీస్ సైడ్ నుంచి సంపూర్ణమైన సపోర్ట్ చేస్తా ఉంటున్నాం. మీకు మంచి సీనియర్స్ ఖమ్మంలో చాలా మంచి టీం ఉన్నారు. యూనివర్సిటీ రిలేటెడ్ మీద అనుభవం లేకపోయినా కూడా మీ అందరికి అందుబాటులో ఉండే విధంగా ఉంటారు. మళ్ళీ రత్నం గారు ఫామ్ వచ్చిన తర్వాత ఆయన కూడా మీకు అందుబాటులో ఉంటారు. అదేవిధంగా ఇప్పుడు దృష్టి పెట్టుకుని ఖమ్మం టీం మాత్రం కొద్దిగా స్పెషల్ ఎఫర్ట్స్ పెట్టాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ.